నీకు ఈ తోట ఇలా ఉండటానికి కారణం ఏమిటో నువ్వే చెప్పు. నేనేం మాట్లాడను, నువ్వే చెప్పు, రైతులు తెలియజెప్పు. ఈ తోట ఇలా ఉండటానికి కారణం ఇది మందు అండి. జంపర్ ఇదొకటి, ఇంకా వేరేది ఒక బుడ్డి కానీ ఆ బుడ్డి ఆ పక్కన పెట్టాను, సరిగా అది దొరకలేదు. ఇందాక మీరు చెప్పినట్టే ఇది పైకల్లా కాపు, గ్రోతింగ్ ఫైనల్ స్టేజీలో కూడా గ్రోత్ తగ్గలేదు. మినిమం ఈ మందు కొట్టినాక ఒక 6-7 క్వింటాల్ కాపు అయితే పక్కాగా ఉంది చేలో, అంతకు ముందు కాపు కాకుండా. దీని వల్ల పండుపోత గాని నల్లి గాని ఏమి కూడా ఇందులో ఏమి ఆశించినట్టయితే అనిపించలేదండి. పడ్డపోత పడ్డట్టే పిండి అయింది, పైకల్లా వచ్చింది కాపు. ఈ మందు ఇంకా వేరే మందు అండి, అది డబ్బా ఎక్కడో పెట్టాము, సరే అది దొరకలేదు సార్. పేరు మందు పేరు, ఆ పేరు గుర్తుందా? ఏంది? జంపర్ ప్లస్. ఇది 2 కలిపి కొట్టాము. దానివల్ల నీకేమేమి వచ్చినాయి? ఇప్పుడు మంచి గ్రోతింగ్, పైకల్లా కాపు, పూత మంచిగా సెట్ అయింది. ఇందులో నల్లి లేదు, ఎర్ర నల్లి క్లియర్ అయింది. పూత పండు వచ్చి రావడం కూడా లేదు, పూత పడ్డట్టే పిండి అయింది. ఒకసారి మీరు చూడొచ్చు, మంచి స్టెప్ తీసుకుంది, స్టెప్ కూడా కాపు, మంచి కాపు వచ్చేసింది. సెకండ్ స్టెప్ తీసుకుంది చూడండి, ఇది ఇంచుమించు నా నడుము లోతు ఉంటది. ఓకే, మా రైతు చెప్పడం విన్నారు. ఫస్ట్ మీ పేరేంది? నా పేరు అన్నపూర్ణారావు అండి, మాది ఉప్పలమడక. ఓకే, మండలం ఏమొస్తుంది? వైరా మండలం అండి. డిస్ట్రిక్ట్ ఏమొస్తుంది? ఖమ్మం డిస్ట్రిక్ట్ వస్తుంది. ఓకే, ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారు? నేను 2 ఎకరాలండి. ఓకే, 2 ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దాకా నేను విన్నా. ఓకే, నేను చెప్తా. ఇప్పుడు చూడదు, ఫ్లోరెక్స్ ను జంపర్ ప్లస్ అనేది మందు మీరు స్ప్రే చేశారు, జంపర్ ప్లస్ బాక్స్ అనేది లేదు, పోగొట్టారు. ఓకే, ఈ మందు స్ప్రే చేయడం వల్ల నీకు ఎర్రనల్లి క్లియర్ అయినది, తెల్లదోమ, పచ్చదోమ ఏది లేదండి. స్పేస్ సెకండ్ యూరి ఎంత వచ్చింది? ఈగురు అసలు దానికి చెప్పడానికి సెకండ్ స్టెప్ దరిదాపుగా ఒక మూర స్టెప్ తీసుకుందండి. ఓకే, ఒక మూర, ఆ మూర కూడా మంచి క్లియర్ గా కాచింది. ఓకే, వేసుకున్న సీడ్ ఏమిటి? ఫస్ట్ కలర్ బాగుంది, కాయ సైజ్ బాగుంది. చూడు ఎక్కడ ఫ్రూటింగ్, రెడ్ ఫ్రూటింగ్ ఉంది. చూపామా ఇప్పుడు కొంచెం రెడ్ ఫ్రూటింగ్ ఉంది. ఎక్కడ కాయ మచ్చ చూద్దామన్నా లేదు, దగ్గర గనుపులతో చిక్కటి కాపు ఉంది కదా. ఏమంది ఇది? ఏ సీడ్ పేరేంది? ఇది కోమల్ 27 అండి. కోమల్ 27. మీరు వేసుకున్న సీడ్ ఏమిటి? కోమల్ 27 అండి. ఈ వెరైటీ వేసుకున్నారు. 2 ఎకరాలు వేసుకున్నారు? 2 ఎకరాలు వేసానండి. ఇప్పుడు పడ్డ ఎన్ని క్వింటాలు రావచ్చు అనుకుంటున్నారు? సుమారు మేము ఇప్పుడు కొత్త కాపు అయితే ఎకరానికి వచ్చేసి ఒక 6-7 క్వింటాల్ కాపు ఉంది. అసలు మినిమం అయితే మేము ఒక 20 నుంచి 25 క్వింటాల్కి వేస్తున్నామండి దీని ఎస్టిమేషన్. ఓకే, రైతు వచ్చేసరికి జంపర్ ప్లస్ ను అలాగనే ఫ్లోరెక్స్ అనేది మందు స్ప్రే చేసుకున్నారండి. అలాగనే సీడ్ వచ్చేసరికి కోమల్ 27 అనే వెరైటీ వేసుకున్నారు. చాలా బ్రహ్మాండంగా కాపు, చిక్కటి కాపు సెట్ అయింది. అలాగనే ఇప్పుడు పూత రావడం జరిగింది. ఎర్రనల్లి అనేది ఎక్కడ చూద్దాం ఎర్రనల్లి లేదు. సెకండ్ స్టెప్ కొంచెం ఇప్పుడు ఫ్లవరింగ్ మీద ఉంది. ఎవరైనా ఎర్రనల్లితో కానీ కోసలు మాడిపోతున్నా కానీ